అమ్మా ఇప్పుడు ఈ మిషన్ తీసి ఎందుకు క్లీన్ చేస్తాను? ఇప్పుడు పొలాలు కోతకొచ్చినాయి కదా బిడ్డ, అందరు పరదాలు కుట్టించుకుంటారని అందుకే తీస్తాను మిషన్. నీకేం చేతనైతుందని చెప్పి అమ్మ ఇవన్నీ ముందే వేసుకొని కుడతాను అనుకుంటాను. లేదు బిడ్డ, ఒక పరదకు 1000 రూపాయలు, 30 పరదాలు కుట్టిన 30,000 వస్తాయి. అన్న కొంచెం ఆసర అవుతుంది కదా బిడ్డ. అమ్మ నీకు అసలే కాళ్ళ నొప్పి, ఇవన్నీ కుడతావు, మళ్ళీ కాళ్ళు వస్తాయని చెప్తావు, మళ్ళీ పోయి హాస్పిటల్లో పెడతావు ఆ పైసలన్నీ. ఏం కాదు బిడ్డ, శాతనైన కాడికి కుడతా, కొంచెం అన్నకు ఆసరైనట్టుంటది. అన్నకి ఆసరు కావడం కాదమ్మా, నువ్వు మిషన్ తీసి పరదలు కుడతానని చెప్పి అన్నకి చెప్పినా ఫస్ట్? ఇంకెక్కడ చెప్పినా బిడ్డ, ఇప్పుడే కదా మిషన్ తీసి తుడిచేది, అన్న వచ్చినాక చెప్తా. నువ్వు తొందరపడి ఎక్కువ పరదలు తీసుకోకమ్మా, అన్నొచ్చి ఏమంటాడేమో, అన్న వచ్చిన తర్వాత ఆలోచిద్దాం. సరే బిడ్డ. ఏమండి, ఇంట్లో చెల్లును కార్తీక్ లేరు, ఎటెళ్ళిర్రు? వాళ్ళనే పైన ఫోటోస్ తీద్దామని వెళ్ళిళ్ళు. ఫోటోసా? ఆయన ఇప్పుడేం ఫోటోస్ తీస్తున్నారండి వాళ్ళు? ఏం లేదు, మీ చెల్లె కొత్త ఆఫ్సారి కట్టుకున్నారు కదా, అందుకే ఓ రీలు ఫోటోస్ తీద్దామంటే తమ్ముడు వెళ్ళాడు పైకి. దానికి ఎక్కడ పని లేదా, ఆమె ఎట్లా కుట్టిందని చెప్పేసి పొద్దుటి నుంచి వేసుకొని తిరుగుతుంది. ఏంగా తీరాదే, ఇట్లా 4 ఫోటోలు దిగత్తది. సరేలేండి, మీ తమ్ముడు హైదరాబాద్ వెళ్తా అన్నప్పుడు మా చెల్లె కూడా వెళ్తా అంటుంది కదా, పంపిద్దామా మరి? పంపిద్దామా అంటే నేనేం చెప్తానే, మీ నాన్న ఓకే అంటే తమ్ముతో ఉండడం, అట్లయితే పంపిద్దాం. సరే అండి, ఎట్లా పెళ్లి సంబంధాలు చూద్దాం అనుకుంటున్నాం కదా, మీ తమ్ముడుకున్న మా చెల్లెకి చూస్తే ఎట్లుంటది? ఓకే మంచిగా ఉంటుంది, కాకపోతే మరి వాళ్ళిద్దరు ఇష్టం కూడా తెలుసుకోవాలి కదా. నాకు తెలిసి మా చెల్లి ఊరికే బావా బావా అనుకుంటా కార్తీక్ చుట్టే తిరుగుతుంది, మా చెల్లెకి ఇష్టమే కావచ్చు. వాళ్ళిద్దరికి ఇష్టమైన తర్వాత మనం చేసేది కూడా ఏమున్నది, ఓకే చెప్దాం.